హాయ్ అండి అందరికీ. సంక్రాంతి సంబరాలకు రాజమండ్రి వచ్చేస్తున్నాం. ఇప్పుడే తీసారంట కళ్ళు. దాంట్లో ఉంది కళ్ళు. కళ్ళు కళ్ళు నేను చూడండి చింతకాయ కోసుకొచ్చుకున్నాను. కర్రీస్ ఏముంది? మాగే పచ్చడి. కర్రీస్ అంటుంది, కర్రీస్ అంటుంది. మాగే పచ్చడి. చట్నీ, చట్నీకే టైం పట్టేసిందమ్మా. మరి ఇది మాటల కొత్తిమీర టమాటా అంటేటికి కొంచెం టైం ఎక్కువ కదా. మంచిగా తినేయండి. ఒక 30 కిలోమీటర్స్ ప్రయాణం చేసి టిఫిన్స్ కాగాం. ఇది ఈ ఊరి పేరు పతంగి. పతంగి అంటే పతంగిలో ఆగాం. శివాలయం దగ్గర ఈ గుడి చుట్టూ అది చాలా బాగుంది. చాలా నీట్గా ఉంది. వెరీ నైస్. ఓం నమ శివాయ. ఇగో మా పిల్లలు నేను ఉన్న ఇడ్లీ చట్నీ కూడా బాగుంది అంటున్నారు. కొత్తిమీర టమాటా చట్నీ చేశాను, ఇడ్లీ చేశాను. ఇడ్లీ తిన్నాక అట్లు కూడా చేశాను. ఏమైనా అవకాశం ఉంటే అట్లు కూడా తిందిరి కానీ. ఇకండి అట్లు, కొత్తిమీర టమాటా చట్నీ, ఇక ఇడ్లీలు ఇంకా ఉన్నాయి, వేసుకోండి. పిల్లలు 2 చాలా అంటున్నారు. నేనే బలవంతంగా వాళ్ళకి 3 వేసాను. రియా అయితే 2 అంది. మా సుధీర్ బాబుకి 4 ఇడ్లీ. ప్రయాణం చేసేటప్పుడు తెల్లవారుజామున లేచి వండుతూ ఎందుకు అనుకుంటాం. మా సంతోష్ అయితే అసలు వద్దన్నాడు. కానీ ఇలా వండుకుని తెచ్చుకుని ఈ శివాలయం ఇలాంటి గుడి దగ్గర ఆగి తింటే ఆ హాయే వేరు. ఏమ్మా మీకు హ్యాపీగా ఉందా? వెరీ నైస్. ఫుల్ హ్యాపీ. కడుపు నిండా తింటాం. మళ్ళీ చలో లంచ్కి ఆగుతాం. లంచ్కి అప్పుడే అడిగేస్తున్నారు పిల్లలు ఏం కర్రీ చేసేవని. నేను ఇంకా ఆవకాయ అన్నం చేసాను లంచ్కి వండలేక. ఆవకాయ రైస్. ఇప్పుడు టిఫిన్ తినేటప్పుడే లంచ్కి ఏం కర్రీ చేసావని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ 3 గంటలు లేచాను. అయినా కొత్తిమీర టమాటా చట్నీ చేసేటట్టుగా టైం ఎక్కువ పెట్టేసింది. ఆవకాయ పచ్చడి వేసాను మరి రైస్లో అంటున్నాను. దారిలో ఆగి పప్పు తీసుకొచ్చి అంటున్నారు. చూడొచ్చు. కొత్తిమీర టమాటా చట్నీ అంటే ఆటో వేయలేదు. ఇదేంటి అని అప్పుడే కాదంటే 2 అయిపోతుందని ఎక్కడ చూసినా ఖాళీ లేదు. మన వచ్చి వాళ్ళు కూడా అందరూ కూడా రోడ్డు పక్కనే ఆఫ్ చేసుకుని పక్కకి తినేస్తున్నారు. అలాగే మేము కూడా ఇక్కడ ఎండింగ్ అవుతుందంట ఇలా పెట్టుకుని తినేస్తున్నాం. పాపం కొత్తిమీర గోంగూర ఇది దీని గురించి పిల్లలు అంత ఇష్టంగా మొక్కు చూపడం లేదు భోజనం చేయడానికి. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు, అమ్మనా తల్లి 3 గంటలు వేసి తెల్లవారుజాము ఏమనుకున్నా మాకు ఇదేంటి అనుకుంటున్నారు. ఎలా తింటారో చూడచ్చు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. వావ్, లొకేషన్ కూడా అదిరిపోయింది. మంచి లొకేషన్లో సునంద గారి భోజనం. ఎస్, మనతోనేమో కొత్తిమీర పచ్చడి అని చెప్పారు కానీ ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. వావ్, గుమ్మడొడియాలు. పచ్చడి అని వీళ్ళతో కమ్మడి పెరుగు అని తీసుకొచ్చాను. దారిలో 2 చోట్ల సంతోష్ హోటల్లో కర్రీస్ తీసుకుంటానన్నాడు. అవును, తీసుకోకుండా ఎలా మేనేజ్ తీసుకొచ్చానంటే బయట తిను, బయట ఇష్టం ఉండదు అంటూ పిల్లల్ని ఎలా లాక్కొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా లొకేషన్ చూడండి, ఆ లొకేషన్ అయితే అదిరిపోయింది. ఆ లొకేషన్ ముందు తినడం అయితే సో హ్యాపీ. నాన్నగారు ఒకసారి మీ చేతులతో లొకేషన్ చూపించండి.
వడియాలు మాగాయి థ్యాంక్ యూ ప్రియా. ఏంటమ్మా నేను అన్నానో లేదో. ఓకేనా? ఈసారి ఆకలి వస్తుంది వాళ్ళకి. ఎస్, ఈ పప్పు అది చూశారు కదా, ఈసారి వస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. మంచి లొకేషన్లో మంచి ఫుడ్, మంచి గాలి. గాలి అయితే చాలా బాగుంది నాన్ స్టాప్గా. మంచి గాలి లొకేషన్ అయితే అదిపోయింది. చూడండి మా సంతోష్ తెలివితేటలో కారు నీడలో షాపులు వేయించాడు. అంటే అసలు తింటారు లైట్ లైట్ థ్యాంక్ యూ సర్వత్ ప్రియా. వేసుకోండి Wow. గుమ్మడొడియాలు పిండొడియాలు. టేస్ట్ అయితే అదిరిపోయింది. అంకుల్ గారు రైస్ చూడండి. ఐటమ్స్ రైస్, ఎగ్ కర్రీ, పప్పు, చాలా మేము అప్పటికి అనుకుంటూనే ఉన్నాము. పచ్చడి ఉంది బాగా పచ్చడి. భోజనం చాలా బాగుందండి. చక్కగా పప్పు, వడియాలు, అదేవిధంగా ఎగ్ ఫ్రై బాగుంది. వెరీ నైస్. సునంద బాగా ప్లాన్ చేసింది లంచ్. చాలా హ్యాపీ. ఓకే అమ్మా, ఏ వడియాలు వేయమ్మా కొద్దిగా. ఎందుకంటే ప్రకృతిలో భోజనం అని చేత స్పైసీగా ఉంటుంది. చాలమ్మా, చాలా వేనా. నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. చాలా చాలా బాగా. విజయవాడ అమ్మవారి సంతదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సునంద. ఓకే. Yeah, we are going to Rajahmundry, our special place. వచ్చామండి. అదిగో గోదావరమ్మ పరవల్లో గోదావరి బ్రిడ్జి మీద ఉన్నాం. ప్రయాణం బాగా జరిగింది. ప్రయాణం చాలా చాలా బాగా జరిగింది. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది రాలేదు. సిద్ధు చెప్తుంటాడు కదా, మా కుటుంబంలో ఏకైక సాఫ్ట్వేర్ అని. నీకు అలెక్యా నమస్కారం. ఓకే, మన హిందూ ఇప్పుడు. హాయ్ గాయ్స్, అందరూ పండక్కి సేఫ్గా వెళ్ళండి, హ్యాపీగా చేసుకోండి. యా నైస్ 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 లొకేషన్. బా ఎలా ఉంది చూడండి. సూపర్, చాలా బాగుంది. మరి గారపాటి ఎంటర్టైన్మెంట్స్, మరి గారపాటి కృష్ణ గారికి, మేడం గారికి, అలాగే సునంద మేడంకి హ్యాపీ వెల్కమ్. కమ్ లోనకండి.